హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ వే వర్దిని. ఈ రోజు కూడా మనం కొన్ని వాక్యాలు చూసేద్దామండి. అతన్ని వాళ్ళ అమ్మమ్మ పెంచింది. ఉదయం నుంచి కరెంట్ లేదు. ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉండండి. నాతో మాట్లాడేందుకు ఎవ్వరు లేరు. అతను జబ్బు నుండి కోలుకోలేకపోయాడు అనేసి అనమాట. ఇవన్నీ కూడా మన రోజువారీ లైఫ్ లో వాడుతూ ఉండే వాక్యాలే కదండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి ఆమె ఒక టీచర్ గా పనిచేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్. అంటే తను చదువుకుంది బట్ ఏదో లేక ప్రస్తుతం చేస్తూ ఉందన్నమాట. అప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అని చెప్తా అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అనే దానికి ప్రస్తుతానికి అంటే టెంపరీగా మీనింగ్ వచ్చే సందర్భంలో వాడుతూ ఉంటాం అనమాట. ప్రస్తుతానికి నేను మీకు ఇంగ్లీష్ బోధిస్తున్నాను. యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ టీచింగ్ యూ ఇంగ్లీష్. యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ టీచింగ్ యూ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉండండి. ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉండండి అంటే యాజ్ ఆఫ్ నౌ యు స్టే హియర్. స్టే హియర్ అంటే ఇక్కడ ఉండండి అంటే ఉండడం అనమాట. స్టే చేయడం అని స్టే అంటాం కదా. యాజ్ ఆఫ్ నౌ యు స్టే హియర్. ప్రస్తుతానికి నేను వాళ్ళని ఒప్పిస్తాను అంటే కన్విన్స్ చేస్తాను అని మీనింగ్ వచ్చేటప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐ కన్విన్స్ దెమ్ అంటాం. యాజ్ ఆఫ్ నౌ ఐ కన్విన్స్ దెమ్. ఏదో ఒకటి ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు అయితే నేను కన్విన్స్ చేయగలుగుతాను అన్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాను అనమాట. డబ్బులు రాని కారణంగా నేను ప్రాజెక్ట్ని ఆపేశాను. డబ్బులు సరిగా రాని కారణంగా నేను ఆ ప్రాజెక్ట్ని ఆపేశాను అంటే ఐ హోల్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. హోల్డ్ పెట్టారంటారు కదా అలా అనమాట. ఐ హోల్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డ్యూ టు నాట్ రిసీవింగ్ మనీ. ఐ హోల్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డ్యూ టు నాట్ రిసీవింగ్ మనీ. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి అతను జబ్బు నుండి కోలుకోలేకపోయాడు. అంటే కోలుకోలేకపోయాడంటే గతం మీకు ఉంచే కదా ఇది మనకి. కాబట్టి కుడెంట్ రావాలి. హీ కుడెంట్ గెట్ ఓవర్ హిస్ ఇల్నెస్. హీ కుడెంట్ గెట్ ఓవర్ హిస్ ఇల్నెస్ అంటాం అనమాట. నా మాట ఒకసారి విను. లిసన్ టు మీ వన్స్ అంటాం. లిసన్ టు మీ వన్స్. ఒక్కసారి నా మాట విను అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి నువ్వు రెడీ అయ్యాక ఫోన్ చెయ్యి. నువ్వు రెడీ అయ్యాక ఫోన్ చెయ్యి అన్నప్పుడు కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ అంటాం. కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ. నువ్వు రెడీ అయ్యాక నాకు కాల్ చెయ్యి అని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసి నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అంటే ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అంటాం. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను అని అనమాట. దాయడానికి ఏమీ లేదు. దాయడానికి దాన్ని దాసేందుకు ఏం లేదు అంత ఓపెన్ అన్నప్పుడు దెర్ ఈస్ నథింగ్ టు హైడ్ అంటాం. హైడ్ అంటే దాచిపెట్టడం అని మీనింగ్ వస్తుంది అనమాట. దెర్ ఈస్ నథింగ్ టు హైడ్. దాయడానికి ఏం లేదు అని. నువ్వు ఇవాళ రావని అనుకున్నాను. నువ్వు ఇవాళ రావని అనుకున్నాను అని చెప్పే సందర్భంలో ఐ థాట్ యూ వోంట్ కమ్ టుడే అంటాం. ఐ థాట్ యూ వోంట్ కమ్ టుడే. నేను అనుకున్నాను. ఐ థాట్ అంటే నేను అనుకున్నాను అనేసి. యూ వోంట్ కమ్ టుడే. నాతో మాట్లాడేందుకు ఎవరూ లేరు. నాతో మాట్లాడేందుకు ఎవరు లేరు. దెర్ ఈస్ నో బడీ టు టాక్ టు మీ అంటాం. దెర్ ఈస్ నో బడీ టు టాక్ టు మీ. టు టాక్ టు మీ. నాతో మాట్లాడేందుకు ఎవరూ లేరు అనేసేసి అనమాట. నువ్వు రాలేదనుకో నేను వెళ్ళిపోతాను. అంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతాను అనే మీనింగ్లో ఇఫ్ యూ డోంట్ కమ్, ఒకవేళ రాకపోతే ఐ వోంట్ ఈట్. సారీ ఇక్కడ మిస్టేక్ పడిందండి. నేను వెళ్ళిపోతాను అంటే ఐ విల్ గో అంటాము. ఒకవేళ నువ్వు రాలేదనుకో నేను తినను అంటే ఐ వోంట్ ఈట్ అని చెప్తాను అనమాట. నువ్వు మొక్కలకు నీళ్లు పోయలేదనుకో అవి చనిపోతాయి. నువ్వు మొక్కలకి నీళ్లు పోయలేదనుకో అవి చనిపోతాయి అని చెప్పే సందర్భంలో ఇఫ్ యూ డోంట్ వాటర్ ద ప్లాంట్స్ దే డై అంటాం. అవి చనిపోతాయి. దే డై ఇఫ్ యూ డోంట్ వాటర్ ద ప్లాంట్స్. నువ్వు మొక్కలకు నీళ్లు పోకపోతే అవి చనిపోతాయి అని. నువ్వు కష్టపడి చదివితే పరీక్ష పాస్ అవుతావు. నువ్వు కష్టపడి చదివితే ఎగ్జామ్ పాస్ అవుతావు అని మీనింగ్. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ యూ స్టడీ వెల్ ఆర్ ఇఫ్ యూ స్టడీ హార్డ్ కష్టపడి చదివితే యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. ఆమె ఇక్కడికి రావడానికి భయపడుతున్నది. ఆమె ఇక్కడికి రావడానికి భయపడుతుంది అంటే షీఈ్ అఫ్రైడ్ టు కమ్ హియర్ అంటాం. అఫ్రైడ్ అంటే భయము అని. షీఈ్ అఫ్రైడ్ టు కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావడానికి భయపడుతూ ఉంది అని. నేను ఆ కంపెనీలో జాయిన్ కావడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాను.
నేను ఆ కంపెనీలో జాయిన్ కావడానికి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఐఎమ్ ఈగర్ టు జాయిన్ దట్ కంపెనీ. ఐఎమ్ ఈగర్ అంటే వెయిట్ చేయడం. ఈగర్‌గా అంటే ఆత్రంగా వెయిట్ చేయడాన్ని ఈగర్ అని చెప్తూ ఉంటాము. ఐఎమ్ ఈగర్ టు జాయిన్ దట్ కంపెనీ. నిన్ను చూసి నేను సంతోషించాను. నిన్ను చూసి నేను సంతోషించాను అంటే ఐ వాస్ గ్లాడ్ టు సీ యూ అంటాం. ఐ వాస్ గ్లాడ్ టు సీ యూ. ఇది సంతోషించాలనేది పాస్ట్ కదా! కాబట్టి వాజ్ రావాలి. కరెంట్ ఇప్పుడే పోయింది. కరెంట్ ఇప్పుడే పోయింది. జనరల్‌గా ఎక్కువ శాతం వాడుతూ ఉంటాము. కానీ ఇంగ్లీష్‌లో కరెంట్ అనకూడదు. పవర్ అనాలి. పవర్ వెంట్ ఆఫ్ జస్ట్ నౌ అంటాం. ఇప్పుడే కాబట్టి జస్ట్ నౌ వచ్చింది. పవర్ వెంట్ ఆఫ్ అంటే కరెంట్ పోయింది అని మీనింగ్ అనమాట. గాన్ అనకూడదు గుర్తుపెట్టుకోండి. పవర్ వెంట్ ఆఫ్ అంటే కరెంట్ పోయింది అనేసి. కరెంట్ ఇప్పుడే వచ్చింది. ఇక్కడ కూడా అంతే. చాలామంది గెట్ అంటుంటారు. ఇంకో రకంగా చెప్తూ ఉంటారు. కాదు. రీస్టోర్డ్ అని చెప్పాలి. ద పవర్ హాస్ బీన్ రీస్టోర్డ్ జస్ట్ నౌ. రీస్టోర్ జస్ట్ నౌ. పవర్ హాస్ బీన్ రీస్టోర్డ్ జస్ట్ నౌ అంటే పవర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ కదండి. అందుకు రీస్టోర్ చెప్పాలన్నమాట. వెంటుగా అని చెప్పకూడదు. ఉదయం నుంచి కరెంట్ లేదు. ఉదయం నుంచి కరెంట్ లేదు. దెర్ హాస్ బీన్ ఏ పవర్ కట్ సిన్స్ మార్నింగ్ అని చెప్పాలి కానీ దేర్ ఈస్ నో పవర్ అనకూడదు. దేర్ హ్యాస్ బీన్ ఏ పవర్ కట్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి కదా అలా అనమాట. అతన్ని వాళ్ళ అమ్మమ్మ పెంచింది. అతన్ని వాళ్ళ అమ్మమ్మ పెంచింది అంటే హిస్ గ్రాండ్ మదర్ బ్రాట్ హిమ్ అప్ అంటాం. హిస్ గ్రాండ్ మదర్ బ్రాట్ హిమ్ అప్. అతన్ని వాళ్ళ అమ్మమ్మ పెంచింది అంటే బ్రాట్ హిమ్ అప్ అంటాం. మీరు ఎక్కడ పెరిగారు? మీరు ఎక్కడ పెరిగారు? ఎక్కడ అంటే వేర్. వేర్ వర్ యూ బ్రాట్ అప్ అంటాం. బ్రాట్ అప్ అంటే పెరగడము అని. అంటే హైట్ పెరగడం కాదండి. అలా ఏజ్ ప్రకారం వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్దగా పెరగడం దాన్ని బ్రాటప్ అంటారు. సాధారణంగా నేను మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు తీస్తాను. కునుకు అంటాం కదా! నిద్ర వేరు, కునుకు వేరు. కునుకు అంటే జస్ట్ లిటిల్ బిట్ టైమ్‌లో మనం నిద్రపోయేదాన్ని కునుకు అంటాము. దాన్ని న్యాప్ అని చెప్తూ ఉంటాం. ఐ యూజువల్లీ టేక్ ఎ న్యాప్ ఆఫ్టర్ లంచ్. ఐ యూజువల్లీ అంటే సాధారణంగా అని. ఓకే. టేక్ న్యాప్ ఆఫ్టర్ లంచ్. నేను చాలా అలసిపోయాను. కాసేపు నడుము వాల్చాల్సిందే. ఈ జనరల్‌గా ఇంట్లో అంటూ ఉంటారు కదా! అమ్మ వాళ్ళు అట్లా. నేను చాలా టైర్డ్ అయిపోయాను. కొంచెం నడవాల్సొస్తుంది ఇంక అంటుంటాం కదా! అప్పుడు ఐ యామ్ సో టైర్డ్. ఐ షుడ్ లై డౌన్ ఫర్ సమ్ టైమ్. లై డౌన్ అంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. కొద్దిగా నడుము వాల్చాలన్నప్పుడు ఇలాంటి వాక్యాన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఐ యామ్ సో టైర్డ్. ఐ షుడ్ లై డౌన్ ఫర్ సమ్ టైమ్. ఆమె ఏడవడం చూసి నేను భరించలేను. ఆమె ఏడవడం చూసి నేను భరించలేను అంటే ఐ కాంట్ బేర్ అంటే నేను భరించలేను అని. ఐ కాంట్ బేర్ టు సీ హిమ్ క్రయింగ్. ఐ కాంట్ బేర్ టు సీ హిమ్ క్రయింగ్ అంటాం. ఆమె ఇక్కడికి ప్రతి వారం వస్తుంది. ఆమె ఇక్కడికి ప్రతి వారం వస్తుంది. షీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. ఇది కూడా అంతే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. షీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. ప్రతి వారం ఆమె ఇక్కడికి వస్తుంది. మేము సాయంత్రం తిరిగి వచ్చేస్తాము. అంటే తిరిగి వస్తాము అంటే we will come back. We will come back in the evening. We will come back in the evening. మేము సాయంత్రం తిరిగి వస్తాము అనేసేసి. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి చిటికెలు వేయడం నాకు తెలియదు. నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో. చిటికెలు వేయడం అని చెప్తున్నాం. అంటే స్నాప్ ఫింగర్స్ అంటాం. ఐ డోంట్ నో హౌ టు స్నాప్ ఫింగర్స్. చిటికెలు ఎలా వేయాలో నాకు తెలియదు అనేసేది అనమాట. ఐ డోంట్ నో హౌ టు స్నాప్ ఫింగర్స్. నేనక్కడికి మొదటిసారి వెళ్తున్నాను. నేను అక్కడికి మొదటిసారి ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను అంటే ఐయామ్ గోయింగ్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అంటాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ అని చెప్పాలి. నేనక్కడికి మొదటిసారి వెళ్తున్నాను అంటే ఐయామ్ గోయింగ్ దేర్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఎన్ని సార్లు అదే విషయాన్ని చెప్తావు? ఎన్ని సార్లు సేమ్ విషయాన్ని చెప్తూ ఉంటావు అంటే హౌ మెనీ టైమ్స్ విల్ యూ సే ద సేమ్ థింగ్? అదే విషయాన్ని పదే పదే ఎందుకు చెప్తా ఉంటాం కదా! అప్పుడు హౌ మెనీ టైమ్స్ విల్ యూ సే ద సేమ్ థింగ్ అంటూ ఉంటాను అనమాట. ఎందుకు అన్ని సార్లు అదే విషయాన్ని చెప్తావు అని మీనింగ్ వస్తుందనమాట. నేను వచ్చే వరకు ఇంట్లో ఉండు. నేను వచ్చేంత వరకు ఇంట్లోనే ఉండు అంటే స్టే అట్ హోమ్ అంటిల్ ఐ కమ్. అంటిల్ ఐ కమ్ నేను వచ్చే వరకు అని. ఎక్కడ ఉండాలి? స్టే అట్ హోమ్ అంటే ఇంట్లో ఉండు అని మీనింగ్ అనమాట. మరి దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్‌లో మరిన్ని వాక్యాలతో ఒకరు సబ్‌స్క్రైబర్ అడిగారనమాట. క్లాస్‌లో పిల్లలతో ఎలా మనం కంట్రోలింగ్ టైమ్‌లో ఎలా వాడాలి అనేసేసి దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ క్లాస్‌లో రిలీజ్ చేస్తాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.